ఇక గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మెగా అభిమానుల స్పందన ఇప్పుడు చూద్దాం. గేమ్ చేంజర్ ఈవెంట్ వద్ద అభిమానుల కోలాహలం మొదలైంది. మెగా అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్ ఈవెంట్ మరికొన్ని గంటల్లోనే ప్రారంభమవుతుంది. ఒకే వేదిక మీద బాబాయ్ అబ్బాయి, మరోపక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారిగా ఒక సినిమా ఈవెంట్లో పాల్గొబోతున్నట్టుతో మరోపక్క గేమ్ చేంజర్ చిత్రంలోనే తన నటనతో అదరుకుంటున్న రామ్ చరణ్ కూడా ఈ చిత్రానికి సంబంధించి ఈవెంట్లో వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అభిమానుల కోలాహలం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. పెద్ద ఎత్తున అభిమానులు కూడా ఈవెంట్ వద్దకు తరలి వస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా ఇక్కడ కనబడుతున్నాయి. పెద్ద ఎత్తున పోస్టర్లు గేమ్ చేంజర్ సంబంధించిన పోస్టర్ తోనే పెద్ద ఎత్తున అభిమానులు వస్తున్నారు. ఇప్పటికే పాసులు కూడా రిలీజ్ చేసిన పరిస్థితి, పాసులు కూడా స్పష్టంగా చూస్తున్నాను. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన పాసులు, ఎంఏపీ పాసుల పేరుతోనే ఈ పాసులని రామ్ చరణ్ చాలా స్టైలిష్ లుక్ తో కనబడుతున్నారు. ఈ చిత్రంలో మొత్తం 3 పాత్రల్లోని అందులోని పొలిటికల్ టచ్ లో మూవీ ఉండటంతోనే పెద్ద ఎత్తున అభిమానుల అంచనాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. ఇప్పటికే అమెరికాలోని ప్రీ రిలీజ్ ఈవెంట్ తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా జరుగుతుందో అంతే రీతిలో పెద్ద ఎత్తున అభిమానుల తాకిడితో జరిగిన నేపథ్యంలో అంతకంటే పెద్ద హిట్ చేసేందుకు రాజమండ్రిలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే గేమ్ చేంజర్ రిలీజ్ కంటే ముందుగానే పెద్ద ఎత్తున రికార్డులు బద్దలు కొట్టింది. విజయవాడలో పెద్ద ఎత్తున కట్అవుట్ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అంతా అభిమానులు ఉన్నారు. అభిమానులు ఇప్పటికే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఈవెంట్ కి. వాళ్ళతో మాట్లాడిపోతాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ప్రాంతం నుంచి వచ్చారు? సినిమా 100కి 100 2000 కోట్లు సాధిస్తుందని నా నమ్మకం ఉంది సార్. అందుకే విజయనగరం నుంచి వచ్చాను సార్. మాది విజయనగరం సార్. పవన్ కళ్యాణ్ గారి అభిమాని, రామ్ చరణ్ వేరే అభిమాని. ఇంకా అంటే ఒకే వేదిక మీద ఇటు పవన్ కావచ్చు, మరోపక్క రామ్ చరణ్ ఇద్దరు రాబోతున్నారు. చాలా చూడడానికి దద్దరిల్లిపోద్ది. మీరు చెప్పండి సినిమా గురించి. నేను వైజాగ్ నుంచి వచ్చానండి. నేను పవర్ స్టార్ వీర అభిమానిని, మెగాస్టార్ అభిమాని ఆల్సో. కాబట్టి వైజాగ్ నుంచి వచ్చాను. ఉదయం మార్నింగ్ వచ్చాను ఈ ఈవెంట్ కోసం. ప్రత్యేకంగా గేమ్ చేంజర్ ఈవెంట్ ఇక్కడ జరుగుతుంది రాజమండ్రి వ్యామగిరి దగ్గర. ఈ ఈవెంట్ చాలా అట్టహాసంగా జరుగుతున్న విషయం, అంచనాలు చాలా ఉన్నాయి. ముందుగా ఫస్ట్ ఆఫ్టర్ ఎలక్షన్స్ మన శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన రావడం వలన జన సంతోషం ఇంకా పెరిగి పెను తుఫాన్లా మారే అవకాశం ఉంది. కాబట్టి అభిమానులు అందరూ కూడా వచ్చిన తర్వాత క్షేమంగా ఇంటికి వెళ్ళి ఎలాంటి గొడవలు కూడా జరగకూడదని ఇక్కడ ఆర్గనైజేషన్ కూడా బాగా చెప్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్గా అది కూడా కండిషన్స్ పెట్టింది. అదేవిధంగా అంతా క్షేమంగా జరిగి అందరూ క్షేమంగా వెళ్ళాలని నా పరంగా నేను కోరుకుంటున్నాను. జై పవన్ కళ్యాణ్, జై పవర్ స్టార్, జై జనసేన. సినిమా గురించి ఇప్పుడు గేమ్ చేంజర్, నెక్స్ట్ తర్వాత ఓజీ. అసలు దీంట్లో ఏ ప్రాబ్లం లేదు. తుక్కు తుక్కు కింద అదిరిపోద్ది సినిమా అంతే. అంటే గేమ్ చేంజర్ లోని డాన్స్ కూడా అసలు చూసారు కదా డాన్స్, అసలు మీరు అలా ఎక్స్పెక్ట్ చేశారు అంత డాన్స్ చేస్తారని అదిరిపోయాడు. ఒక స్టెప్ లో చిరంజీవిలా కనిపించాడు. చూసారు కదా మీరే. అది పొలిటికల్ టచ్ కూడా సినిమాలో ఉన్నట్టు. పొలిటికల్ టచ్ ఖచ్చితంగా ఉంటది. సినిమా మట్టికి బ్లాక్ బస్టర్. ఓకే, వచ్చిన వాళ్ళు అందరూ జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. సినిమా సంబంధించి ఏమనుకుంటున్నారు, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్? నేను విజయవాడ నుంచి వచ్చానండి. ఈరోజు నాకు ఎగ్జామ్ ఉంది, అయినా కానీ మానుకుని వచ్చాను. ఎందుకంటే నాకు దేవుడు పవన్ కళ్యాణ్ నాకు ఈరోజు వస్తున్నాడు. ఆయనకన్నా నాకు ఏది ఎక్కువ కాదు. మొన్న కూడా వచ్చాను. మొన్న ఆల్రెడీ విజయవాడ కంగిపాడు వస్తే పవన్ కళ్యాణ్ వచ్చాను, ఆ రోజు చూశాను. మళ్ళీ ఈరోజు ఎగ్జామ్ మానుకుని మరి ఆయన కోసం వచ్చాను. ఆయన ఓజీ కోసం నేను వెయిటింగ్. అంతేకాకుండా ఫస్ట్లో గేమ్ చేంజర్ డ్యాన్స్ నచ్చలేదని చెప్పి ట్రోల్స్ చేశారు. తర్వాత ఆయన వేసిన హిప్ హాప్ డ్యాన్స్కి అందరూ మాస్ ఫ్యాన్స్ అయిపోయారు. లీగల్లీ వెయిటింగ్ ఫర్ యూ రామ్ చరణ్ అండ్ పవన్ కళ్యాణ్ టు సీ ఇన్ స్టేజ్. ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ ఎగ్గొట్టొచ్చారు. అవును సార్, విజయవాడ నేను విఆర్ సిద్ధార్థ కాలేజ్లో చదువుతున్నాను. ఎగ్జామ్ ఎగ్గెట్టుకుని మరి వచ్చాను. గుండె మీద పవన్ కళ్యాణ్, బాబు జై జనసేన చూసుకోవచ్చు. అభిమానులందరూ కూడా భారీ ఫ్లెక్సీలతో పాటు మరోపక్క టీ షర్ట్లతో కూడా ఇక్కడికి వస్తున్నారు. ఎందుకంటే తమ అభిమానాన్ని చాటుకుంటూ, ఎందుకంటే మెగా కుటుంబం నుంచి కూడా చాలా గ్యాప్ తర్వాత, ఎందుకంటే మధ్యలో పొలిటికల్ వేరియేషన్స్ జరిగినా సరే ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత గేమ్ చేంజర్ చిత్రం రావడంతోనే అభిమానుల కోలాహలం ఎక్కువ కనబడుతుంది. అది కూడా రాజమండ్రి ప్రాంతంలో. రాజమండ్రి ప్రాంతం అంటేనే ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లా అంటేనే మెగా అభిమానులకు అడ్డగా అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతం నుంచే పెద్ద ఎత్తున మెగా అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతానికి సంబంధించిన అభిమానులే కాదు, రాష్ట్రం నలుమూల ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున అభిమానులు వస్తున్న నేపథ్యంలోనే గేమ్ చేంజర్ ఈవెంట్ వద్ద పెద్ద ఎత్తున అభిమానుల కోలాహలం కనబడుతుంది. మరికొన్ని గంటల్లోని గేమ్ చేంజర్ సంబంధించిన ఈవెంట్ ప్రారంభం కాబోతుంది.